కొంతమంది బయటకి కామ్గా కనిపిస్తారు, కానీ వాళ్ళతో కొన్ని రోజులు కలిసి ఉన్నాక వాళ్ళు చెప్పే మాటలు, చూపించే బిహేవియర్ రెండు వేరని తెలుస్తుంది. అలాంటి వాళ్ళను కలిసినప్పుడు వాళ్ళు జెన్యూన్ కాదనిపిస్తుంది కదా. ఈ ప్యాటర్న్లో ఉన్న ఒక సీక్రెట్ త్రేతాయుగంలో విశ్వామిత్రుడు ఎదుర్కొన్న ఒక పరీక్ష చెప్తుంది. రాజైన విశ్వామిత్రుడు అన్నీ వదిలేసి తపస్సు మొదలుపెట్టాడు. ఏళ్ల తరబడి ఆకలి, ఎండ, వాన ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ తట్టుకున్నాడు. కానీ ఇంద్రుడు అతని తపస్సుని పరీక్షించడానికి మేనకను పంపించాడు. కొన్నాళ్ళు నిగ్రహంగా ఉన్నాడు, కానీ మనసులో అతని కోరిక బలంగా పెరిగి చివరికి అదే కోరిక గెలిచింది. ఇంకేముంది, తపస్సుని ఆపేశాడు. మేనకను చూసి ప్రేమలో పడి ఆమెతో రమించాడు. కొన్నాళ్ళు గడిచాక మళ్ళీ తపస్సు మొదలు పెట్టాల్సి వచ్చింది. ఈసారి కేవలం బయట కనిపించే యాక్షన్స్ మాత్రమే కాదు, తన మనసుని కూడా జయించాడు. ఈ విజయంతో అతను బ్రహ్మర్షి అయ్యాడు. ఒకవేళ ఈసారి కూడా ఫెయిల్ అయ్యి ఉంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన పాయింట్కి ఎగ్జాంపుల్ అయ్యేవాడు. అంటే బయటకు కామ్గా కనిపించిన మనసు లోపల కోరికలతో ఉన్నవాడిగా మిగిలిపోయేవాడు. సింపుల్గా చెప్పాలంటే ఒక హిపోక్రిట్. సో ఎవరినైనా కలిసినప్పుడు పైన కనిపించే వాళ్ళ యాక్షన్స్ ఒక్కటే కాకుండా వాళ్ళ పూర్తి మైండ్ సెట్ అండ్ ఇంటెన్షన్స్ని కూడా మీరు గమనించాలి. అలా చేయాలంటే పరిచయమైన వెంటనే ఆ వ్యక్తిని నమ్మకుండా కాస్త టైం ఇవ్వండి. మీకు అవసరమైన క్లారిటీస్ ఎన్నో వస్తాయి.